రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైంది. ఓ పక్కన ప్రజా ఉత్సవాలు పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా జరుపుతున్న ప్రభుత్వం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పృథ్వీ ఉన్నారు. అన్న, ఏంటి ఏడాది పాలనపై ఏమంటారు మీరు అసలు? అంటే ఏడాది పాలన చాలా మందికి ఏడిసినట్టే ఉన్నది లెక్కనే కనబడుతుంది. కానీ ఒక్కటైతే క్లియర్గా ఏంటంటే బాధలతో ఉన్నది. వీళ్ళు అంటే గత 10 ఏళ్ళ పరిపాలన తర్వాత నిజంగా కూడా ప్రజలకు మోక్షం వస్తుంది అనేది ఆత్మహత్యలు ఉండే ఇక్కడ బువ్వ మంచిగా కడుపు నిండా తినొచ్చు, ఆత్మగౌరవంతో ఉండొచ్చు అని అనుకున్న దాంట్లో కొంచెం దాంట్లో హోల్స్ అయితే కనబడుతున్నాయి. అంటే చాలా క్లియర్గా ఉన్నది. 50 మంది పిల్లలు చచ్చిపోవడం అంటే ఉట్టి అంశం కాదు కదా. విషపుకుడు ఒకరింట్లో పెళ్లి భోజనాలు తినే టైంలో ఉంటే ఒకరింట్లో పిండాకుడు తినేటువంటి సిచ్యువేషన్స్ ఇలా తెలంగాణలో కనపడుతుంది. చాలా బాధతో చెప్తున్నా. నిన్న మొన్న మన శైలజ కావచ్చు, 16 ఇయర్స్ అమ్మాయి, అంతకుముందు నీకు భువనగిరిలకు సంబంధించిన వైష్ణవి వాళ్ళు కావచ్చు, స్టార్ట్ అక్కడి నుంచి అయింది. 2 పిల్లలు. అందులో ఒక మనద పిల్ల ఉన్నది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ పేరెంట్స్ లేనటువంటి వాళ్ళ దాంట్లోకెళ్ళి ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కనీసం భువనన్న పర్ఫెక్ట్ పెట్టలేనటువంటి ప్రభుత్వాలు పెద్ద మాటలతోని కోటలు కడుతున్నారు, కానీ చేతలతో మాత్రం గడప దాటలేవు అవుతున్నదో అది ఈ ప్రభుత్వంతో చాలా అంశాలు. ఒక్క ఆర్టీసీ బస్సులు మేము ఫ్రీగా ఇస్తున్నాం, పంపిస్తున్నాం అనేది తప్ప నువ్వు ఎక్కడ చూసినా సమస్యలుగానే ఉన్నాయి. ఇలా 7,000 కోట్ల రూపాయలు దాదాపు 3 ఏళ్ల నుంచి బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టలేకుంటే ఇలా కాలేజీలు చాలా బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇలా మేము మొన్న నేను ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మెస్సులలో గవే కుక్కలు కనబడుతున్నాయి, బూత్ బంగ్లా లెక్క కనబడుతున్నాయి మొత్తం. అది పిల్లలు యూజ్ చేసేటువంటి నీళ్ళ దగ్గర ఆ ట్యాంక్లో పోయి లోపలికి ఇట్లా ఉంటాయి. మీరు విజువల్స్ ఉంటే ప్లే చేయండి. నేను ఆ ట్యాంక్లకు మొత్తం అందులో ఇట్లా వంగి తీస్తే 1 ఫీటు అంత పాకురు, మొత్తం చుట్టూ పాకురు పట్టున్నది. అటువంటి పరిస్థితులు. అరే గీ అంశాలు మాట్లాడతారు ఏంది అని జనం అనుకోవచ్చు. ఇప్పుడు న్యాచురల్గా ఏంటంటే ఇలా నువ్వు హైదరాబాద్ మొత్తం పెద్ద ఎత్తున లైట్లు పెట్టి చేస్తున్నావు కదా. అదే ఉస్మానియా యూనివర్సిటీ కాడికి స్ట్రీట్ లైట్స్ లేవు. ఇక్కడ చాలా ఏరియాస్లో స్ట్రీట్ లైట్స్ లేవు. దోమలమయం అయిపోయింది, రోగాలు వస్తున్నాయి, ఫార్మాస్యూటికల్ వేస్ట్లు మొత్తం వీటిలో కాలువల్లో బట్టి మూసి గురుకులాల ఇష్యూ గురించి మాట్లాడారు కాబట్టి మంత్రులు చెప్తున్నారు గత ప్రభుత్వంలో కూడా గురుకులాలకు సంబంధించి చాలా మరణాలైనాయి, బట్ అవి ప్రభుత్వం దాచిపెట్టింది. గురుకులాలకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు. ఇంతమంది ఎందుకైతే ఆయన కార్యదర్శి ఉన్నారో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర చేస్తున్నాడు అని చెప్పి మంత్రుల స్టేట్మెంట్లు కూడా చూస్తున్నాం మనం. అని పిచ్చి మాటలు అబ్బా. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం అప్పుడు కూడా మేము మాట్లాడాము, అప్పుడు కూడా మేము బడులో విజిట్ చేసినాము, ఆ బడులలో వండుకున్నాము. అక్కడ వసతులు మంచిగా లేవు, మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు, మోరిళ్ళ నలాలు పెట్టున్నాయి, బాత్రూములు లేవు, ఇవన్నీ చెప్పినాం. అదే ఆ ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి వాళ్ళని జనం పక్కకు పెట్టి ఈ ప్రభుత్వం తీసుకొచ్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు అడిగింది సంవత్సరం పాలనలో ఇవి చేసేందుకు సంవత్సరం అవసరం పడదు కదా. టాయిలెట్లు సాఫ్ చేసేందుకు దానికి సంవత్సరం టైం పడుతుంది. దానికి రిక్రూట్మెంట్ చేసేందుకు దానికి ఏమైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఏమైనా సంతకాలు వచ్చి రావాలా? వీళ్ళకి ఏమైనా కాదు కదా. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది నేనైతే అనుకుంటలేను అంత దిగజారిపోయి వీళ్ళు ఏదో మేనేజ్ చేస్తారని నేనైతే అనుకుంటలేను. తప్పు. అప్పటి నుంచి అది చేసుకుంటూ వస్తూనే ఉన్నది. ఆయన ఉన్నప్పుడు కూడా కొన్ని జరిగినాయి, కాదని నేను చెప్తలేము. ఒకవేళ మంత్రులే అంటారు కాబట్టి ఒకవేళ అది నిజమైతే మీరు బొక్కల వాడేయండి, ఆయనకి మీద కేసులు పెట్టండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే దీని వెనుక ఉన్నాడని ఎంక్వైరీ చేయండి. అన్ని ఇంటెలిజెన్స్లు మొత్తం మీ చేతులలో ఉన్నాయి కదా, తీసి లోపడేరి, మాకు కూడా ప్రజలకు తెలియాలి. ఒకవేళ మీరు లోపల పడేసలే అనుకో, మరి మీరు అందరు కలిసి లాలుచి పడుతున్నట్ట జనానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? నేనైతే అటువంటి పని ఆయన చేస్తానని నేను అనుకుంటున్నాను. అది అంత ఘోరమైన రాజకీయాలు మరీ అంత దిగజారి చేయాల్సిన అవసరం తనకైతే లేదు. అట్లీస్ట్ నేను అనుకునేది అయితే సిస్టంలో ఫెయిల్యూర్ ఉన్నది అన్నప్పుడు, లేకపోతే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే మాత్రం చేయాలి. ఓ మంత్రి మాట్లాడుకుంటున్నది ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చినట్టు అప్పాలు పచ్చడులు అని చెప్పని అన్నారు. మేము పోయిన వాడికి మేము పోయిన కుర్కురేలు చెప్పని అంటున్నారు. మేము పోయినాము, మేము అక్కడ నారాయణపేటకు ఆ స్కూల్ కాడికి పోయినాం. నేను పోయినప్పుడు కలెక్టర్ ఉండే, ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా అక్కడికి వచ్చిండు. మేము ఆయన పేరు నరసింహారెడ్డి ఉండే, ఆ కలెక్టర్ కూడా ఉండే. సో వాడికి పోయిన తర్వాత మేము పిల్లలతో మాట్లాడితే పిల్లలు మేము ఇంట్లోకి మమ్మల్ని తెచ్చుకునేది ఎక్కడ ఉంటుంది, మొత్తం పాటకులో పెడతారు, మేము బయటికి వేది లేదు, కుర్కురేలు తినేది ఏం లేదు అని చెప్పని మేము బయటికే పంపినప్పుడు ఎట్లకెళ్ళి అవుతుంది, అట్లా జరిగేది ఏమన్నా. ఇంకోటి మేము ఊర్లలో అడిగినాం, ఇక్కడ నుంచి ఇంకేమైనా వేరే పిల్లలకు మరి వేరే పిల్లలు కూడా తింటారు కదా, వీళ్ళు ఒక్కరికి ఈ బడిలో ఈ అన్నం తిన్నట్టు కాకుండా వేరే వాళ్ళు కూడా తినే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అంటే ఒక్కరు కూడా సిక్కు కాలే. మరి అది ఉట్టిగా ఏంటంటే బట్టకాల్చి మీదేసే ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పుడు అప్పాలు తింటో ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా, మరి అక్కడ కూడా జరగాలి. అది ఈ బడిలో ఈ అన్నం తిన్న తర్వాత గంట లోపట్న ఎందుకు కావాలి? అన్నీ బక్వాస్ మాటలు. మీరు క్లియర్ కట్గా అంటే మీరు తప్పించుకుంటట్టుగా అబద్ధాలు చెప్పకండి. మీరు ఆ పిల్లలను మీ పిల్లలు అనుకోని అట్లీస్ట్ ఇప్పటికైనా కానీ ఒక్క బడిలో 3 సార్లు జరుగుతుందా ఫుడ్ పాయిజన్ అనేది? అంటే ఎంత చెత్త అడ్మినిస్ట్రేషన్ ఉన్నది వీళ్ళది అనేది చాలా క్లియర్ కట్గా. వీళ్ళు ఎంతసేపు విలాసవంతమైన లైఫ్లు చేసుకుంటా ప్రజాపాలన అనేది పొంగరాలు కొడుతుందని అనిపిస్తున్నది తప్ప బయట దేశాల్లో పోయి తిరిగి వచ్చుడు గీ పనులు చేసేందుకు. ఆయన కాన్స్టిట్యున్సీలో, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితి ఉన్నది, ఆయన జిల్లాలో అదే పరిస్థితి ఉన్నది. వందలాది మంది విద్యార్థులు ఉన్న కాడ చదువు చెప్పే సార్ లేరు,
కరెంటు లేదబ్బా. మేము పోయినాం గట్టు మండలంలో మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి స్కూల్లో పవర్ లేదు. ఆ పిల్లలు పాములు వస్తున్నాయి, చీకట్లో ఎట్లా చదువుకోవాలి మేము? దాదాపు 400 పైచీలకు స్టూడెంట్స్ ఉన్నారు. ఆ విజువల్స్ కావాలంటే నేను మీకు పంపిస్తాను. మీరు ఏ తలుచుకుంటే నేను పంపిస్తాను. పిల్లలు ఎట్లా ఎట్లా అడిగాని పందులు, కుక్కలు, బర్రెలు, గొర్రెలు. చెత్త అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు. మేమేమో గత ప్రభుత్వం నుంచి వెళ్ళి 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా స్వేచ్ఛనిచ్చినాం, గడిల ప్రభుత్వాన్ని బద్దలు కొట్టినాం. మా పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఏకైక రైతు రుణమాఫీ చేసిన భారతదేశంలో ఒక్క రాష్ట్రం తెలంగాణ, అది మేమే చేసినా మా ప్రభుత్వంలో జరిగిందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిరుద్యోగులను మీరు అంటారు కదా, 7వ దాని గురించి మాట్లాడతా. ఆ రోజు పక్కకు పెట్టి ఫస్ట్ జరసేపు 7వ దాని గురించి మాట్లాడతా. నిరుద్యోగులను అశోక్ నగర్లో కుక్కలను కొట్టినట్టు కొట్టిరా లేదా? దేని గురించి అడిగిర్రు? మీరు చేసిన ప్రామిసెసే ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. మీరు ఎలక్షన్స్ ముందు మీరు మీ రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో కూర్చొని ఉస్మానియా బిస్కెట్లు తిని, ప్యారడైజ్ బిర్యానీ తిని, ఉస్మానియా బిస్కెట్లు, ప్యారడైజ్ బిర్యానీ, అల్ఫా ఛాయలు తాగి ముచ్చట చెప్పిండు. ఓకే, చెప్పి ఆయననే ప్రామిస్ చేసినాయి, మీరు గవే నెరవేర్చురు అని చెప్పని ఆ పిల్లలు అడిగినందుకు గొడ్లను కొట్టినట్టు కొట్టినరా లేదా? కేసులు పెట్టినరా లేదా? పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినరా లేదా? మరి మీరు ఎక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదబ్బా. ఎవరి కాన్స్టిట్యున్సీలో సీతక్క ఏంది అంతకుముందు తుపాకీ కొట్టినామే కదా ఆమె దగ్గర, ఆమె జిల్లాలో ఆమె కాన్స్టిట్యున్సీ దగ్గర నీకు ఎన్కౌంటర్లు జరిగినాయి కదా. ఇప్పుడు దాని మీద వాళ్ళ భార్య వచ్చి బయటకు వచ్చి చెప్తూనే ఉంది. ఇప్పుడు అది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. మీరు ఎక్కడ స్వేచ్ఛ అని ఎట్లా చెప్తున్నారు? ఎక్కడ చెప్పగలుగుతున్నారు మీరు? ఇలా మీరు లగచర్లలో తీసుకొచ్చి అడ్డగోలుకి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. కావాలని ఇన్సిడెంట్ జరగాలని ఉద్దేశపూర్వకం చేసినట్టే ఉన్నది అదైతే. ఎందుకంటే అంతకుముందు ఒక నెల రోజుల కింద ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒకరిని గ్రామ పంచాయతీ ఆఫీస్లో వేరే ఊళ్ళో జరిగితే అదే జరిగింది కదా. అది జరిగినప్పుడు నువ్వు అలర్ట్గా ఉండాలి కదా. అలర్ట్గా ఉండకుండా చేస్తున్నావు అంటే మరి ఇది అంతా ఏం జరుగుతున్నది, ఏం పరిపాలన జరుగుతున్నది? నాకైతే క్లియర్ కట్గా ఇప్పుడు మంచి ఆఫీసర్లు గంజాయి నడుస్తుందా లేదా? ఇంకా తెలంగాణలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా? మేము ఎందుకు చెత్త పరిపాలన అంటే, నేను ఇక మొత్తం చెత్త అనే పదం పక్కకు పడేస్తే నువ్వు బెల్ట్ షాపులు బంద్ చేస్తానో లేదా తెలంగాణను మొత్తం తాగుబోతుల కొంప చేసినావు అని అన్నారు. నిన్నాక మన వరంగల్ సభలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు, కేసీఆర్ మొత్తం తెలంగాణలో బెల్ట్ షాపులు పెట్టి మొత్తం అందరినీ తాగుబోతులను చేసిరు, యువకులను సర్వనాశనం చేసిన మాటలు మాట్లాడిండు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇలా 12 నెలలు అవుతున్నది, 365 రోజులు రేపటికైతే ఇలా 364 రోజు ఇవాళకి. నువ్వు వచ్చిన తర్వాత కూడా ఒక బెల్ట్ షాప్ ఏదైనా ఊర్లో బంద్ చేసినావా చెప్పు? మరి బెల్ట్ షాపులు పక్క పెడితే ఎక్సైజ్ ఆఫీసర్లకు మెమోలు ఇస్తున్నారు, ఏదైతే ఆదాయం పెంచమని టార్గెట్లు పెట్టి నీ దగ్గర ₹1,00,00,000 వస్తున్నాయి, నువ్వు 1,50,00,000 చేస్తావా లేదా, లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావా? ఇటువంటి పనులు చేసుకుంటే మళ్ళీ బయటికి మాటలు మాత్రం వేరే తిరిగా మాట్లాడుతారు. అది ఆయన చేయలేదన్నట్టే కదా. ఇవాళ కూడా నువ్వు కొంపలు, నీ గవర్నమెంట్ కూడా కొంపలు సర్వనాశనం అవుతున్నాయి కదా. ఇవాళకి ఊర్లలో గాంజాయి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి కదా. మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, కానీ చేతలల్లా అది ఇంకా కనబడతలేదు. ఇంకా అట్లీస్ట్ నువ్వు ఒక 6 నెలల లోపల దాన్ని మొత్తం ఎక్కడికక్కడ మటుమాయం చేయాలి. నువ్వు మత్తులో నింపుతున్నావు కదా. మరి కానీ చెత్త అనకపోతే ఏమన్నా? ఇలా హైదరాబాద్ నువ్వు బాగా ఇంటికి వెళ్ళవా, ఈ రోడ్లకి వెళ్ళి బోధం చూద్దాంపా. ఆడోళ్ళు ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన ఆడోళ్ళు కనుక తల వంచుకోకుండా తల ఎత్తుకొని కనుక పోగలిగేది ఉంటే దేనికంటే దానికుంటాం పోయి రోడ్ల మీద దాగిపిస్తారు కదా. మొత్తము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద బండ్లు చూస్తే అదో పెద్ద జల్సా అయినట్టుగా బయట రోడ్ల మీద అటువంటి సేమ్ యాసిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. మరి అవి బంద్ కావాలా లేదా? నువ్వు ఇస్తాన్నావు, నువ్వు విద్యార్థులకు మన ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తాన్నావు, తిండి ఇస్తాన్నావు, షెల్టర్ అన్నావు, ఏమేమో అన్నారు. పెద్ద మాటలు మాట్లాడారు. ఇచ్చిన ఎవరికైనా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తాన్నావు, ఇచ్చినావా 2 లక్షల ఉద్యోగాలు? మేము మొదలు పెడితే ఇప్పుడు 50,000 కూడా సరే ఓకే ఇచ్చిండి అని అనుకుందాం. అది కూడా నోటిఫికేషన్, గత గవర్నమెంట్ నోటిఫికేషన్. చలో బాయ్ ఈయన ఇచ్చిండి అనుకున్నా, కానీ నువ్వు ప్రామిస్ చేసింది ఏంటిది? ఇంకొకటి ఏంటంటే ప్రధానమైన అంశము, ఏ త్యాగాల పునాదుల మీద ఏ అమరుల కుటుంబాలు ఎవరెవరైతే చనిపోయిండు ఇక్కడ 1,200 మంది కుటుంబాలు, అది గత ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎప్పుడు ఈయన కూడా అదే ఎండార్ చేసిండు. ఈయన మొత్తుకున్నాడు ఆ ముఖ్యమంత్రి మీద, ఈయన పవర్ రాకముందు మొత్తుకున్నాడు, నీకు కనబడతలేవా ఆ కుటుంబాలు ఏవి, 1,200 మందికి నువ్వు ఖాళీ 580 మందికే ఇచ్చినావు అని ఇవన్నీ చెప్పిండు. 600 మంది కూడా నువ్వు సక్క ఇయ్యాలని. ఈయన వచ్చి ఇన్ని రోజులైంది, మరి మిగతా నువ్వు ఒక 6 కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఇచ్చినావు అని అడుగుతున్నాను నేను. ఇది గతంలో కూడా ఇష్యూ జరిగింది. నేను కాగితాలు పట్టుకొని కూడా ఇవన్నీ నేను చూపించిన. ఇవన్నీ ఉద్యమం చేసిన కేసీఆర్ లేదా? అసలు ఉద్యమంతో సంబంధం లేని రేవంత్ రెడ్డి మీరు ఇస్తారని ఎట్లా అనుకుంటారు? నేను అనుకున్నాను కాదు. జనానికి ప్రామిస్, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నేషనల్ పార్టీ కాబట్టి ఆ నేషనల్ లీడర్షిప్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళతో ప్రామిసెస్ చేయించింది కాబట్టి జనం అట్లీస్ట్ ఒక హోప్తో ఉంటారు కదా అబ్బాయి. వీళ్ళందరూ చెప్తున్నారు సోనియా గాంధీతోని, ప్రియాంక గాంధీతోని, రాహుల్ గాంధీతోని వచ్చి ఇక్కడికి వచ్చి యూత్ డిక్లరేషన్ వీళ్ళందరితోని ప్రియాంక గాంధీతోనే కదా ఇవన్నీ చెప్పించింది. ఉద్యమకారులకు, ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్ళకు నెలకు 25,000 రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఇస్తున్నారు. 250 గజాలేమో ఉద్యమకారులకు ఇస్తా అని చెప్పారు. ఆ 250 గజాలు పత్తాలేవు. అది 100 రోజుల్లో పట్టి ఇవన్నీ. మరి అడగొద్దా ఇవన్నీ? మరి ఇవన్నీ ఇయ్యలేనప్పుడు మేము ఏం చెప్పాలి? మా బోటలో మేము ఏం మాట్లాడాలి? మేము సక్సెస్ అవుతున్నామని చెప్పి ఊరేగాల. వీళ్ళందరి మీద శవాల మీద ప్యాలాలు ఏరుకున్నట్టు మా కోదండరాంకు ఒక ఎమ్మెల్సీ పదవి, ఆయన ఎవరితో మాట్లాడతలేడు, కుటుంబాలతో మాట్లాడతలేడు. ఆయన
నాకు ఆయన మీద వ్యక్తిగతంగా ఏం లేదు, కానీ ఆయన మాట్లాడతాను. కోదండరామ్ను కూడా అడిగిన ఏడాది పాలన అంటే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఏడాది పాలన అయితే చాలా అద్భుతంగా ఉందట, అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కోదండరామ్ నిన్నగాక మన ఇంటర్వ్యూ చేసిన తను ఇదే ఆన్సర్ చెప్పాడు. నిరుద్యోగం గురించి అడిగితే కూడా నిరుద్యోగం అనేది ఎప్పటికీ ఉంటుంది, దాన్ని ఎవరు తీర్చలేరు, కొద్ది సెట్ చేసుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. మరి ఎందుకు అబద్ధాలు చెప్పిండంటే ఇంతకుముందు ప్రభుత్వాల మీద ఎందుకు దాడి చేసిండు ఆయన? ఒకవేళ అదే కరెక్ట్ అయ్యేదంటే ఆయనకు ఉద్యోగం లేదు, ఆయనకు ఉద్యోగం వచ్చింది, నోరు మూసుకున్నారు. ఒక దిక్కేమో నోట్ల బట్టలు పెట్టుకొని సువర్ణ ఇటువంటి వాళ్ళు ఉరితాలు వేసుకొని బయట ఎవరికన్నా వినబడుతుంది కావచ్చు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపగల అని చెప్పని మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు బట్ట పెట్టుకొని అరుపులు వింటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడుతారని చచ్చిపోతే ఈ నోట్ల కుక్కకు బొక్కేసినట్టు ఈయన ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే ఆయన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఇట్లా నిరుద్యోగ సమస్య ఉండనే ఉంటుంది, అద్భుతంగా ఉన్నది. ఏం అద్భుతంగా ఉన్నది? ఏం జరిగిపోయినాయి చెప్పు? బెల్ట్ షాపులు బంద్ అయినాయి, ఎక్కడన్నా గాంజాయి డిస్ట్రిబ్యూషన్ ఆగిందా? బడులలో ఎన్ని బడులు? 50% తెలంగాణలో బడులల్లో ఇద్దరు టీచర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 19%కు పైన సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కు విరుద్ధంగా జరుగుతున్నాయి, ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళ పార్టీలు తెచ్చినటువంటి కానూన్లే వాళ్ళు అమలు చేస్తలేరు వాళ్ళు. ఈయనకి ఎక్కడ మంచిగా కనబడుతుందట నాకు అర్థమైతే. ఉద్యమకారులకు 250 గజాలు అన్నా కదా, చెప్పు మరి ఇచ్చిండా లేదా? ఎట్లా సంతోషంగా ఉంటారు? నువ్వు 5 ఏళ్ళకి ఇస్తావా చెప్పు? నీ ప్రణాళిక ఏంటి చెప్పు? నీకు ఒక ప్రణాళిక ఉండాలి కదా. 100 రోజులలో ఆ కుటుంబాలకనే నువ్వు కొంతమంది ఐడెంటిఫై చేసి పెట్టాలి కదా. అవి చేస్తున్నావా? అవి కూడా చేయలే కదా. అంటే ఉట్టిగా బాగా బిజీగా ఉన్నారు, బాగా బయట దేశాలలో పోతున్నారు వాళ్ళు. మరి ఎక్కడన్నా లావాదేవీలలో బిజీగా ఉన్నారా, పైసల కౌంటింగ్లలో బిజీ ఉన్నారా మాకు తెలుస్తలేదు. కానీ నేనైతే నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నా చాలా క్లియర్గా, కోదండరామ్ అసంటోళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడంటేనే అసలు ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఆయన అన్ని మంచిగున్నాయని ఎట్లా చెప్తారా? ఆయన ఇప్పుడు ఆయన పదవి రాకుంటే ఇప్పుడు పొద్దుగా లేస్తే వీళ్ళెంబడి తిరగవచ్చు, ఈ జనాలెంబడి తిరిగి అట్లెట్లా నిరుద్యోగులు ఇట్లా అట్లెట్లా అని మాట్లాడుతున్నాయి కావచ్చు. ఆయన అంటే ఇప్పుడు ఆయన ఒక పదవి గురించే ఈ 10 ఏళ్ళకెళ్ళి తిరుగుతాను, పెన్షన్ ఉంచుకుంటా. ప్రశ్నించినందుకే నా వైపు కూడా ఒక ఆరోపణ చేశాను, బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్ట్ అని కూడా నా మీద ఒక పెద్ద ఆరోపణ చేశాడు. మమ్మల్ని అనలేడు కదా భయ్, మమ్మల్ని అనలేడు కదా. కోదండరామ్ అంటేనే కేసీఆర్ సంకనాక్కుంటూ తిరుగుతుంటే మేము కోదండరామ్ను కోవర్ట్రామ్ అని తిరిగిన వాళ్ళం. మేము మమ్మల్ని అనుమానం నిన్న అంటాడు కావచ్చు, మమ్మల్ని అనుమానం. మేము 2001 నుంచి కేసీఆర్ని వ్యతిరేకించుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ ఎందుకు మాకు ఆయనతో గట్టి పంచాయతీ కూడా పంచాయతీ ప్రశ్నించిన గతంలో ఇదే ప్రశ్నించిన కోదండరామ్ ఇప్పుడు నేను ప్రశ్నిస్తుంటే మీ వెనకాల బీఆర్ఎస్ ఉన్నది, లేకపోతే ప్రతిపక్షం, అదే ఎంతవరకు సమంజసం? కోదండరాము ఇంటెలెక్చువల్ కాదబ్బా, ఆయన చాలా పాలిష్డ్ రాజకీయ నాయకుడు అయిపోయాడు. అందుకే ఇప్పుడు రాజకీయం మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన గురించి ఎవరన్నా అడిగినా కానీ ఆయన ఇట్లా నువ్వు రాజకీయం చేస్తే బట్టగాల్చి మీదేసి అయిపోయి ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ అని అయిపోయినావు అన్నట్టు అట్లా. సో ఇప్పుడు టీఆర్ఎస్ అయినా అడుగుతాడు, ఇప్పుడు అపోజిషన్ అయినా ఆయన కూడా అడగాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు అడుగుతారు, కానీ వీళ్ళు ఇద్దరిని కలిపి మా సెంటర్లో అడుగుతాం కదా, బరాబర్ అడుగుతాం. నీ పాలన జరగలే అని మాట్లాడాల్సిన, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వాళ్ళ మేము ఉన్నాం కదా. ఈ తెలంగాణ గురించి కాదు కదా, మా జీవితాలను వదులుకొని జనం జీవితాలను వదులుకొని తిరిగిన వాళ్ళ గురించి మాట్లాడకపోతే ఎవడు మాట్లాడతాడు? అమరుల కుటుంబాల గురించి మరి మిగతా గురించి నువ్వు ఎందుకు చేయలేదని ఇలా అడగాలి కదా. అడగాల్సిన అవసరం, అడగాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, మేము బరాబర్ అడుగుతాం కదా. సో నీకు ఇది పదవి రాగానే నువ్వు ఇంట్లో మలుచుకొని కూర్చొని నువ్వు ఆ పదవిని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చొని మిగతా వాళ్ళందరినీ రాజకీయం మాట్లాడుతున్నావు అంటే కాదు కదా. నువ్వు రాజకీయం చేసుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు, రాజకీయం మాట్లాడుతున్నావు, అది కూడా ఫక్తు స్వార్థపూరితమైన రాజకీయం చేస్తున్నావు, ప్రజల గురించి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి చేసిన 6 గ్యారంటీలు కానీ లేకపోతే చాలా హామీలు ఇచ్చారు, ఏ హామీ పర్ఫెక్ట్ గా అమలైంది అనుకుంటున్నారు మీరు చెప్పండి. బస్ అనేది ఫ్రీ బస్ అనేది ఆడోళ్ళకి అనేది ఒకటి పెట్టిండు, కానీ మళ్ళీ బస్సులు కూడా తక్కువ చేసిండట, అది కూడా చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మేజర్గా నా దృష్టిలో అయితే ఫెయిల్యూర్స్. కానీ మాటలు మాత్రం చాలా చెప్తున్నారు వాళ్ళు, మాటలు మాత్రం అద్భుతంగా. ఆ మాటలు వింటే మాటలతోనే కడుపు నిండి అన్ని అమలైన కావచ్చు అని అడుగుతున్నాయి. ఇప్పుడు నేను ఒక 4-5 అడుగుతా పోయి, నెలకు 2,500 రూపాయలు ఆడోళ్ళకి ఇస్తా అన్నాడు, ఇచ్చిండు అదే ఆడోళ్ళకు. ఇక అన్ని స్కీమ్లు అయితే ఆ పెళ్లిలకు గింగారాలు అయితే ఏవైతే రాలేదు, ఇవన్నీ కాకుండా కూడా పక్కకు పెట్టి ఇవి 4,000 రూపాయలు పిల్లలకు ఇస్తాను రాలేదు. అమరుల కుటుంబాలనే ఇంకా 1,200 మంది అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేయలేదు. వాళ్ళ ఇండ్లకి 25,000 రూపాయల పెన్షన్ పోతలేదు. ఇవన్నీ నువ్వు చెప్పినావు కదా. 6 నెలల లోపల మొత్తం కులగణన చేసి, ఇప్పుడు అది కులగణన అయితే జరుగుతున్నది, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో అది టైం చెప్తుంది. కానీ అది 6 నెలల లోపలనే చేస్తానో చేయలేదు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అవి ఇయ్యలేదు. ఇవన్నీ ఏం కాకుండా ఉట్టికి దీని మీద ముసి మీద పడి తిరుగుతుంది. నేను అనుకుంటున్నా మెజారిటీ ఈ గవర్నమెంట్ మాత్రం ఫెయిల్యూర్ అయింది. అట్లీస్ట్ బడులు ఒకటి క్లియర్గా జనం కూడా వినాలి ఏంటంటే, గత ప్రభుత్వంలో 5,000 బడులు బంద్ అయినాయని మామూటలో మొత్తం మొత్తుకొని చెప్పినాం. ఈయన వచ్చిన ఈ సంవత్సరం లోపల 2,000 ప్రభుత్వ బడులు మళ్ళీ బంద్ అయినాయి. 130,000 పిల్లలు ఐదర్ కొంతమంది ప్రైవేటు వారు, లేకుంటే కొంతమంది పైసలు లేక చదివించే సిచ్యువేషన్స్ లేక బడి బంద్ చేసిండ్రు, వేరే పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు డ్రాప్ అవుట్స్ అయినరు. ఇది ఇంతకన్నా ప్రమాదకరంగా ఇంకేం కావాలి? ఈ గవర్నమెంట్ ఇచ్చిన మాకు కసి కోపం ఎందుకు ఉండదు? సో ఇవి ఫ్యాక్ట్స్ జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థని వచ్చిన తర్వాత ఏం చేసిన, బంద్ అయిన ప్రతి బడిని తెరిపిస్తా అని చెప్పని ప్రామిస్ చేసారు వీళ్ళు. కానీ ఉన్న బడులను నాశనం పట్టించి ఉన్న బడులు బంద్ అయ్యేటట్టు. ఒక సాధారణంగా మీకు తెలిసిన ఇంత ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి దాకా పోతలేదా, పోనిస్తలేరా? మరి ముఖ్యమంత్రి లైట్ తీసుకుంటున్నాడు ఇవన్నీ? ఎందుకు తెలియదు బై డిజైన్ చేస్తున్నాడు అవన్నీ.
నాకు అనిపిస్తుంది ఇప్పుడు మేము తెలంగాణ మూవ్మెంట్లో కొట్లాడేటప్పుడు నారాయణ శ్రీ చైతన్యలు కార్పొరేట్ కాలేజీలు ఇక్కడ బంద్ కావాలని చెప్పని మేము పోరాటాలు చేసినాం. కానీ ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు సిటీలో పట్టణంలో కార్పొరేట్ కాలేజీలు అనేది పోయి ఇలా మండల స్థాయిలో పోయి వాళ్ళు బడులు పెడుతున్నారు. శ్రీ చైతన్య నారాయణలో బడులు పెడితే అక్కడ చిన్న చిన్న బడులు కూడా ప్రైవేట్ అక్కడిక్కడ ఎవరో పీజీలు వాళ్ళు వీళ్ళు బీఎడ్ చేసిన వాళ్ళు చిన్న చిన్నగా రోజ్గార్ గురించి పెట్టుకున్న వాళ్ళ బడులు కూడా బంద్ అవుతున్నాయి. కార్పొరేట్ వచ్చిన తర్వాత అవి ఎందుకు నడుస్తున్నాయి అంటే వాళ్ళు జనంను పీడించుకొని పైసలు తీసుకుంటే వాళ్ళ దగ్గర వీళ్ళకు పర్సెంటేజ్లు వస్తున్నాయని చెప్పి మాకు అనిపిస్తుంది. లేకపోతే బంద్ కావాలి కదా. ఇప్పుడు మొన్న నేరల శారద అంటే పోయింది ఒక చైతన్య కాలేజీలో పోయి ఆడ ఇట్లా ఉన్నది అట్లా ఉన్నదని చెప్పింది. మేము అన్నాము ఇళ్ళకంగా పండుగ కాదు మేడం, మరి నువ్వు గవర్నమెంట్ బడుల కొడుకు కాడికి కూడా రా. ఆమె ఏ కాలేజీకి అయితే పోయిందో ఆ కాలేజీకి అసలు పర్మిషనే లేదు. మరి అన్నప్పుడు ఆ కాలేజ్ సీజ్ కావాలా లేదా? గురుకులాలకు వీళ్ళు మేము అన్నాం గురుకులాలకు పోతలేదు, పోవాలి కదా. పోతే ఎవరి గురించి మాట్లాడాలి? ప్రభుత్వం మీద మాట్లాడాలి. ఆమె పోయి ఎట్లా మాట్లాడుతుంది అంటే ఆడ పోయి 4-5 బడులకు పోయి మళ్ళీ ఏదైనా పర్సెంటేజ్లు మాట్లాడుకొని ఎవరి నెల వాళ్ళు కూర్చుంటారు అనేది అయితే మాకైతే చాలా క్లియర్ కట్ కనిపిస్తున్నది. లేకపోతే యాక్షన్స్ ఉండాలనా లేదా? ఫైనల్ గా రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి 100 మార్కులు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఈ మార్కులు గిరికలు ఏమున్నది కానీ నేనైతే మార్కులది ఏమున్నది నేను చాలా అంశాలు చెప్పిన జనం డిసైడ్ చేసుకొని చెప్తున్నది కరెక్టా కాదా అనేది నేను సాటిస్ఫైడ్ లేనబ్బా. లాస్ట్కి అయితే లాస్ట్కు జనాన్ని పట్టుకొచ్చి సంపుడు అయితే ఇంకంతకన్నా చెత్త అయితే నాకైతే కనిపిస్తలేదు. అంతకు ముందేమో అందరి దగ్గర ఉద్యమకారులు నక్సలైట్లే దేశభక్తులు నక్సలైట్ల పాలసీలేమా ఇవన్నీ మాట్లాడిన ఇవన్నీ ఉంటే బాగుంటుండే, ఊరూర్లు ఇట్లా రావాలి అట్లా రావాలి ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు కొన్ని పదాలు నా నోట్లకెళ్ళి చెప్పొద్దు కానీ ఎమ్మెల్యేల గురించి గత ప్రభుత్వం గురించి మాట్లాడి చెప్పారు. ఎమ్మెల్యేలను కొన్నోడు ఒక దగ్గర ఎన్నికై ఇంకో దగ్గర వచ్చినోన్ని ఊర్లలోకి వస్తే చెప్పులు మెడకైనరి రాళ్లతో కొట్టిండ్రి ఇవన్నీ మాట్లాడరని రాళ్లతో కొట్టి చంపురన్నారు. ఇలా నువ్వు వచ్చిన తర్వాత దాని రాజకీయ వ్యభిచారం అంటారు నాకు తెలియదు దాన్ని. కానీ నువ్వు వేరే పార్టీలకు వెళ్ళి గెలిచిన వాళ్ళను తీసుకొచ్చుకొని నువ్వు ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు నీ ముఖ్యమంత్రిని కొట్టాలనా, నీ మంత్రులను కొట్టాలనా, నీ పార్టీ అధ్యక్షుడిని ఖర్గేని కొట్టాలనా, నీ రాహుల్ గాంధీని కొట్టాలనా, నీ సోనియా గాంధీని రాళ్లతో కొట్టాలనా? ఎవరి రాళ్లతో కొట్టాలి? నువ్వే చెప్పినావు కదా, నువ్వే వేయాలి చెప్పుల మెడకు దండలు ఇవ్వలేయాలి. ఇప్పుడు ఎవల మెడలకు వేయాలి? మీరు చెప్పిన మాటలే కదా. ఈ జనం అడుగుతురా బా, యువత లోపల ఉన్నది, మా బోటల లోపల కూడా ఉన్నది. నువ్వు వాళ్ళకేమో నీతులు చెప్పినావు, నువ్వు చేస్తున్నది ఏంది? నువ్వు ఏ గుడిసెలలో జొరినట్టు ఇప్పుడు నువ్వు. సో అందుకనే పెద్ద ఇవన్నీ అంశాలు చూస్తే రాజకీయ పరంగా కావచ్చు, అంశాల గురించి చూస్తే కూడా కావచ్చు, బేసిక్స్ అయినటువంటి వాటి మీద ఫోకస్ అయితే లేదు. ఇలా నువ్వు ప్రధానమైన విద్య తెలంగాణలో క్రీమ్ చదువుతున్నటువంటి ఉస్మానియా కాకతీయాలనే 76% వేకెన్సీస్ ఉన్న తర్వాత ఇవాళ వరకు నువ్వు కనీసం 1000 వేకెన్సీస్ ఉన్నాయి. 1267 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే 1000కి పైన వేకెన్సీస్ ఉంటే కనీసం నువ్వు ఒక 10 మందిని రిక్రూట్ చేయలేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నువ్వేం స్టాండర్డ్స్ లర్నింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ బిల్డప్ చేస్తున్నావు? ఉట్టి మసిబూసి మారేడుకాయ చేసినట్టు ఆవిడ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఎక్కడెక్కడో తీసుకొచ్చి అన్ని పైసల మయమనే కరెక్ట్ వైద్యం అందుతలేదు. అందాల్సిన సంవత్సరం పట్టదు దీనికి. మేము ఫస్ట్ అమరుల కుటుంబాల గురించి మాట్లాడితే మా బోటల మీద అన్నారు, అరే ఇప్పుడే మొన్ననే ఇప్పుడే అరే అమ్మ పిల్ల బుట్టకు ముందే కుట్టవా అని చెప్పి మాట్లాడినట్టున్నది. అంటే మరి 10 నెలలు అని చెప్పి ఇప్పుడు మరి 9 నెలలు అయిపోయింది, 10 నెలలు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం అయింది. మీ సంవత్సరం లోపల మరి ఇవన్నీ అయితే కనీసం బేసిక్స్ అయితే జరగాలి కదా. అవి జరుగుతలేవు కాబట్టి జనం ఈ లైన్లో క్వశ్చన్ చేయాలి. మరి మా బోటలను క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? వాళ్ళు అదే పని చేసారు, మీది అదే పని చేసిన 5 బంధుకు పైసలు లేవు, పెన్షన్కి పైసలు లేవు. మరి ఉత్సవాలకైతే పెద్ద ఎత్తున ఖర్చు పెడతారు హైదరాబాద్ కానీ లేకపోతే జిల్లాలలో కానీ. ఎట్లా వస్తున్నారు? అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. గత ప్రభుత్వం మీద చాలా విరుచుకుపడ్డాడు. ఏమైనా అయ్యే సొమ్ము, నీ అయ్యే సొమ్ము కాదు, ఇది పబ్లిక్ సొమ్ము, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకు, పేపర్లకు యాడ్లు గీలని. ఇప్పుడు జనం కూడా అంటారు కదా, ఇప్పుడు నీ అయ్యే సొమ్ము అని జనం మాట్లాడే పరిస్థితున్నది. అప్పుడు నువ్వు అన్నావు వాస్తవమే, నువ్వు అన్నది విషయం వాస్తవం, మేము కూడా అన్నాము. కానీ ఇప్పుడు ఏమైనా సొమ్ము మరి మీరు అంతా ఇక్కడ గోళీలాట సంపాదించిరా లేదా ప్యాకెట్లాట సంపాదించి ఆడికెళ్ళి వచ్చినాయి ఈ పైసలు? ఎవరి పైసలు ఇవన్నీ? నేను అదే అంటున్నా, ఇక్కడ కాదు యూనివర్సిటీలలో ఆడోళ్ళు చదువుకునే కాడ పోతేనేమో స్ట్రీట్ లైట్స్ లేవు. నువ్వు మొత్తం ఆలిషాన్ లైట్లు పెట్టుకొని మొత్తం ఫుల్ ఎక్కడ చూసినా కానీ ఈ లైట్లు పెడుతున్నావు. అంటే నీకు టాప్ మోస్ట్ ప్రియారిటీ ఏంటంటే అధికారంలోకి వచ్చే ముందు సర్వ అబద్ధాలు ఆడి అధికారంలోకి వస్తే సరిపోతుందని చెప్పనేది అదే స్కీమ్తోనే అధికారంలోకి వచ్చిండు. ఓడదాటేదాకా ఓడమల్లన్న, ఓడదాటినాక బోడమల్లన్న ముచ్చట చేసిండు ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు. ఆయన క్యాబినెట్ మొత్తం ప్రధానమైన అంశాలు జనం లోపలి చర్చకు ఉన్నాయి. అయ్యో అని అనుకుంటారు జనం. ఇంకా 4 రోజులు అయితే తిరగబడతారు, ఇంకా అక్కడక్కడ తిరగబడుతూనే ఉన్నారు, ఇంకెక్కువ తిరగబడతారు అంతే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పాలన సంబంధించి మాత్రం మొత్తం జీరో అని చెప్పేసి ఏదైతే పాలనకు ముందు సంబంధించి ప్రభుత్వంలోకి వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చి బట్ బేసిక్స్ నీడ్స్ అనేది ప్రజలకు సంబంధించిన బేసిక్స్ నీడ్స్ మర్చిపోయి అనవసరమైన విషయాల్లో రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ కలగ చేసుకుంటుంది. చాలా వరకు గురుకులాల్లో పిల్లలు చచ్చిపోతున్నారు. కనీసం మంచి ఫుడ్ కూడా అందించలేని ప్రభుత్వం అసలు ఏం ప్రభుత్వం అని చెప్పేసి అయితే పృథ్వీ చెప్తున్నారు. ఈ ప్రభుత్వం కోసం అయితే, ఈ మార్పు కోసం అయితే తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. గత 10 ఏళ్ళ ప్రభుత్వం బాగా చేయలేదని చెప్పేసి మీకు ఒక అవకాశం ఇస్తే మీరు వాళ్ళకంటే ఘోరంగా తయారని చెప్పేసి చాలా బేసిక్ నీడ్స్లో
ఆ ప్రభుత్వం అయితే విఫలమైంది. లేనిపోని కొత్త మూసీ లాంటి ప్రాజెక్టులు పెట్టుకుంటూ ఓ దిక్కు అప్పులు చేసుకుంటూ అప్పులున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంత కొత్త ప్రాజెక్టులు అవసరమా? ఖచ్చితంగా 100 మార్కులకు కనీసం 10 మార్కులు కూడా ఇయ్యలేని పరిస్థితి అని చెప్పేసి తెలంగాణ పృథ్వీ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.